రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుల ద్వారా రావాలా. నేను చెప్పింది రాసుకోండి, మీరు అడిగింది కదా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి. పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజర్. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా